హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 7. అయాన్ష్ అప్పటికే తినేశాడు. ఖాళీ ప్లేట్ చూసి నాలుగు ఖర్చుకున్న శివాని దాన్ని కవర్ చేయడానికి దబాయిస్తూ, వాడికి ఇందాక పాపం చిన్న రొట్టెలు రెండే పెట్టాను. పాపం బిడ్డ ఇంకో 2 తినేవాడు. ఇంకా చికెన్ కూడా తినలేదు. స్వీట్ అయితే ముట్టలేదు. ఇదంతా నీ మూలంగానే అని అరిచింది. నీకు బుద్ధి లేదు, వాళ్ళకి రాదు, నేను మీతో వేగలేను అని నిట్టూర్చి ఫోన్ తీసుకుని బయటకు నడిచాడు రుద్ర. చూసారా మావయ్య, మీ అబ్బాయికి నేనన్నా నా కొడుకులన్నా లెక్కలేదు. అయ్యో, నా బిడ్డ తినకుండా పోయాడే అనుకుంటూ ఉన్నవన్నీ కప్స్లో నింపుకొని ట్రేలో తీసుకుని గార్డెన్లో చిన్న గేట్ ఉంది కళ్యాణ్ వాళ్ళ విల్లాకి రుద్ర మ్యాన్షన్కి మధ్య. ఆ దారిలో వెళ్ళింది శివాని. తింటున్న అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని భుజాలు ఎగరేసుకున్నారు. వాళ్ళ గొడవ మామూలే అన్నట్టుగా. రామ్కి ఫోన్ చేస్తూ శివాని వెళ్ళడం చూస్తున్న రుద్ర తల నొక్కుకున్నాడు. ఈ కంత్రి నా కొడుకు నాటకాలు దీనికి ఎప్పటికి అర్థమవుతాయో. వాడు ఈషీ కోసం కావాలని గొడవ పడి అక్కడికి వెళ్ళాడని దీని మట్టి బుర్రకి ఎప్పటికి తెలిసేది అని భార్యపై రుద్ర జాలిగా అనుకున్నాడు. మున్ని సన్నీలకు తోడుగా రామ్ కూడా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటాడు. ఫోన్ తీసిన రామ్, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి అన్నాడు వినయంగా రుద్రతో. రామ్, ప్రాబ్లం ఏం లేదుగా అని అడిగాడు రుద్ర. నథింగ్ సార్, మన సెక్యూరిటీ అలర్ట్గానే ఉంది. నాతో ఏదైనా చెప్పాలా సార్ అని అడిగాడు రామ్ మళ్ళీ. వరం రేపు అక్కడికి వస్తుంది. తనతో పాటు సుబ్బు కూడా వస్తాడు మీకు తోడుగా ఉండటానికి. వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళు. ఆ విషయం చెప్దామనే చేశాను అని రుద్ర చెప్పగానే, సరే సార్, నేను చూసుకుంటాను అని రామ్ చెప్పాడు. మొన్న సన్నీని కిడ్నాప్ చేసిన ముఠా మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారంట. ఆ పోలీస్ ఆఫీసర్ పేరేంటి రామ్ అని అడిగాడు రుద్ర రామ్ని. అది ఫేక్ ఎన్కౌంటర్ సార్. చంపింది ఒక గ్యాంగ్స్టర్. అతనికి పోలీసులకి ఎటువంటి సంబంధం లేదు. బట్ ఈ హత్యల విషయం బయటకు వస్తే జనాల్లో పానిక్ వస్తుంది. అల్లర్లు చెలరేగుతాయని డీజీపీ గారు దీన్ని పోలీస్ ఎన్కౌంటర్గా స్టేట్మెంట్ ఇప్పించారు. బట్ చంపింది మాత్రం ఒక గ్యాంగ్స్టర్ అని చెప్పాడు రామ్. రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ, ఎవరతను, ఇదంతా ఎందుకు చేశాడో నీకు తెలుసా రామ్? ఒకవేళ తెలియకపోతే ఆ గ్యాంగ్స్టర్ ఎవరు ఏంటని తెలుసుకో. వాడికి ఈ గ్యాంగ్కి రైవల్రీ ఏంటో అది కూడా కనుక్కోరామ్. రిస్క్ తీసుకోవడం ఎందుకు? మన ఇంటి ఆడిపిల్లలు ఇన్వాల్వ్ అయిన మ్యాటర్ కదా. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అన్నాడు రుద్ర రామ్తో. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. అతని పేరు విద్వాన్స్ రాథోడ్. ఇక్కడ లోకల్ పర్సన్. 5 years బ్యాక్ ఒక హత్యలో వెలుగులోకి వచ్చింది అతని పేరు. అప్పటి నుండి ఏదో సందర్భంలో అతని పేరు ఇక్కడ మారుమోగడం కామన్ అయిపోయిందంట. ఈ గ్యాంగ్ ఆ గ్యాంగ్ అని లేదంట. అతనికి నచ్చని పని చేసిన వాళ్ళని సైలెంట్గా లేపేస్తూ ఉంటాడంట. మాఫియా చూపు ఇప్పుడు ఇతని మీద పడిందని అతన్ని వాళ్ళ గ్యాంగ్లోకి తీసుకోవాలని చాలామంది ట్రై చేస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. బట్ అతను ఒకరి కింద ఉండే రకం కాదంట. మన శత్రువులు కూడా అతన్ని కాంటాక్ట్ అయినట్టు తెలిసింది. ఆ విషయం అశ్వత్తో మాట్లాడాను. తను వాళ్ళ ఫోన్ డేటా కలెక్ట్ చేస్తానని అన్నాడు. అది వచ్చాక మీతో చెప్దామని అనుకున్నాను. ఈలోపు మ్యాటర్ మీ దాకా వచ్చేసింది అని చిన్నగా నవ్వాడు రామ్. నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పకపోయినా పర్వాలేదు రామ్. నీ మీద నాకు నమ్మకం ఉంది. అశ్వత్ ఇవాళ ఇంటికి రాలేదు. వాడేదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్టున్నాడు. అతడి డీటెయిల్స్ నాకు పంపు, చూద్దాం. అవును, అతడి ఫోటో ఏదైనా ఉందా అని అడిగాడు రుద్ర. ప్రెజెంట్ అయితే లేదు సార్. 5 years బ్యాక్ది ఉంది. ఆ తర్వాత అతన్ని డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.
అన్నాడు రామ్. ఓకే రామ్, ఆ ఫోటోతో పాటు అతని డీటెయిల్స్ నాకు పంపు. ఉంటాను, జాగ్రత్త, బాయ్ రామ్ అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. అర్ధరాత్రి కాంపౌండ్ గోడ వైపు వచ్చిన మున్ని అలియాస్ రుద్రాంశి చుట్టూ చూస్తూ తనని ఎవ్వరూ చూడలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన చెప్పులని అటువైపు విసిరేసి గోడపైకి జంప్ చేసింది. కానీ అటువైపు కార్కి అనుకుని సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న ఒక అతని మీద ఆమె చెప్పులు పడటంతో అతను కోపంగా అటు చూశాడు. అప్పుడే చిట్టి చిట్టి చేతులతో గోడపై కనపడి అటే చూశాడు. గోడపైకి ఎక్కిన మున్ని దూకడానికి కిందకి చూస్తూ తననే సీరియస్గా చూస్తున్న ఆ అబ్బాయిని చూసి దూకకుండా ఆగి కాళ్ళొదిలి కూర్చున్నది. అతను ఎడమ చేతిలో తన హీల్ పట్టుకుని అటు ఇటు ఊపుతూ, ఏ చోర్ లడ్కి నీచే ఆవు అని హిందీలో సీరియస్గా పిలిచాడు. తనని దొంగపిల్ల అని అతను అనగానే మన రౌడీ బేబీకి కోపం వచ్చి ఒక్క జంప్లో అతని ముందుకు దూకింది. కోపంగా అతని మీదకి పోతూ, ఎవర్ర దొంగపిల్ల, అర్ధరాత్రి రోడ్లపై తిరిగే నువ్వు దొంగవేమో, నేను కాదు అని మున్ని ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అరిచింది. ఆమె వైపు అతను సీరియస్గా చూశాడు. అతని కట్అవుట్ ముందు తను చిన్నపిల్లలా ఉంటుంది. 6.5 అడుగుల హైట్, 100 కేజీల కండలు తిరిగిన బాడీ బిల్డర్లా ఉన్నాడు. ఫెయిర్ కలర్, లైట్ బియర్డ్తో రోషానికి గుర్తుగా మీసకట్టు, అమ్మాయిల పెదాలలాగా ఉన్న పెదాలు, షార్ప్ ఐస్, కోటేరు ముక్కు. చూడగానే ఏ అమ్మాయినా అతనికి పడిపోతుంది. కానీ గంభీరంగా ఉన్న అతని ఫేస్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. మన పాప 5'5" హైట్ ఉందేమో, మా అంటే 50 కేజీస్ ఉంటుంది. లోపలున్న బలుపు చూడలేదుగా బాబు, అందుకే తనని బుడంకాయ అనుకున్నాడు. అది ఆటం బొమ్మని తెలియక. అతని చూపులకు మన బేబీ భయపడే రకమా? అతని వైపు అంతే కోపంగా చూస్తుంటే ఆమె ఫేస్ని అప్పుడు గమనించాడతను. చిట్టి చిట్టి పెదాలు, చప్పిగా ఉండే చీక్స్, తీరైన కనుబొమ్మలు, సూటిగా ఉండే ముక్కు, షార్ప్గా చూస్తున్న ఆ కళ్ళు. ఆమె ఫేస్లో ఒక రాయల్టీ లుక్ కనిపిస్తుంది. తన ఫేస్ దాటి చూపు కిందకు తెచ్చిన అతనికి ఆమె శంఖం లాంటి మెడలో యూనిక్గా కనపడుతున్న చిన్ని రేర్ డైమండ్ డాలర్ ఉన్న చైన్, టీషర్ట్ లూజ్గా ఉన్నా సరే నిండు యవ్వనంతో ఉన్న తన చెస్ట్ కనపడుతుంది. షర్ట్ షార్ట్గా ఉండడంతో హరివిల్లులా వంగిన తన నడుము స్పష్టంగా కనపడింది. ఆ నడుమంపులో చూపు చిక్కితే దాన్ని దాటి రాలేరు. జీన్స్ ప్యాంట్, ఆఫ్ షర్ట్లో చాలా క్యూట్గా అండ్ హాట్గా కూడా ఉంది మన మున్ని బేబీ. అతనికి ఫస్ట్ టైం అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనిపించింది పాపని చూస్తుంటే. ఇప్పటిదాకా ఏ అమ్మాయిని అంత దగ్గరగా అంతసేపు చూసి ఎరగలేదు అతను. కానీ మున్నీని చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంటే కారణం ఇదని అతనికి తెలియడం లేదు. తనని పట్టి పట్టి చూస్తున్న అతని మొహం మీద చిటిక వేసిన మన రౌడీ బేబీ, ఓయ్ ఎప్పుడు అమ్మాయిని చూడలేదా, ఏంటా చూపు, చూపులతోనే తినేస్తావా అని చిరాకుగా ఫేస్ పెట్టింది. ఆమె తనని రోడ్ సైడ్ రోమియోలా చూడటం నచ్చని అతను ఓపెన్గా కనపడుతున్న ఆమె నడుము పట్టి మీదకి లాక్కుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ, నామ్ క్యా హై అన్నాడు బేస్ వాయిస్తో. అతని చేతిని విదిలించాలని చూస్తూ, నా పేరుతో నీకేం పనిరా అంది కోపంగా. తనని పట్టుకున్నాడు కదా అందుకే రా అంది. కానీ ఫస్ట్ టైం తనని అక్కడ ఒక మగాడు తాకడంతో ఏదోలా అయిపోయింది మున్నికి. అతని చేతిని తన నడుము మీద నుండి తీసేయాలని చూస్తుంటే నచ్చని అతను ఆమె 2 చేతుల్ని వెనక్కి చేత్తో పట్టి లాక్ చేశాడు. ఆమె చేతులని బలంగా వెనక్కి పెట్టగానే ఆటోమేటిక్గా పువ్వులా ఉన్న ఆమె బాడీ రాక్ లాంటి అతని చెస్ట్కి తగిలి మొదటిసారి అతనిలోని దాగున్న మగాడిని తట్టి లేపింది. ఆమెని అలాగే దగ్గరకంట లాక్కుని పట్టుకున్న అతని ఫీలింగ్స్ పట్టించుకొని మున్ని తన చేతుల్ని అతని నుండి విడిపించుకోవడంలో బిజీగా ఉంది. హే అన్న అతని బ్రీతింగ్ వాయిస్కి కదలడం ఆపి తలెత్తి పైకి చూసింది. అతను డీప్గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ,
ఐ వాంట్ యూ అన్నాడు ఇంటెన్స్డ్గా. ఆ మాట ఫస్ట్ టైం వినడం. సర్రున కోపం వచ్చిన మున్ని వాట్ అని అరిచింది. కోపంతో ఎర్రబడిన మున్ని ఫేస్ చూస్తున్న అతను ఐ వాంట్ యూ. ఎంత కావాలో ఏం కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు అదే మత్తైన వాయిస్తో. హిందీలోనే చెప్పాడులేండి, మనం తెలుగు వాడదాం. టెంపర్ మీటర్ దాటేసిన మున్ని రౌద్రంగా చూస్తూ చెప్పు తీసుకుని కొడతాను. ఎంత ధైర్యం రా నీకు? నన్ను ఈ రుద్రాంశిని డబ్బులిస్తా వస్తావా అంటావా? నేనెవరో తెలుసా? చిటిక వేసేలోగా నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అంటూ కోపంగా బలవంతా యూజ్ చేసి తన చేతులు వదిలించుకుని అతన్ని నెట్టేసింది మున్ని. ఆమె బలంతో వదిలించుకోలేదు. కోపం ఉక్రోషంతో పాటు మొదటిసారి తనని అలాంటి మాట అన్నందుకు మున్ని కళ్ళల్లో తడి చూసామని వదిలేశాడతను. అతను అలాగే ఆమెని చూస్తున్నాడు తప్ప ఏమీ అనడం లేదు. తనని అంత మాట అన్నందుకు ఆవేశంతో బలంగా అతని పొట్టలో పంచిచ్చింది మున్ని. అది సరిపోలేదని తనని తాకాడని అతని చేతిని పట్టి వెనక్కి మెలి తిప్పుతూ సారీ చెప్పరా, నన్ను తాకినందుకు, నాతో అలా తప్పుగా మాట్లాడినందుకు నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు అంటూ అతని చేతిని పూర్తిగా వెనక్కి మడుస్తుంటే అది అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలా. అదే చేత్తో ఆమెని అలాగేలాగి ముందుకు తెచ్చుకుని మున్నిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహా వస్తాదులని మట్టి కరిపించిన ఆమెకి అతను తనని అంతీజీగా ట్యాకిల్ చేయడం, తన పంచ్కి కొద్దిగా కూడా చెమకపోవడం చూసి వీడు మనిషేనా అనే డౌట్ వచ్చింది మున్నికి. అతను మాత్రం ఆమెని మరోసారి తనకి పూర్తిగా తాకేలా హత్తుకుని తన అనువనువుని ఫీల్ అవుతూ ఆమె మెడ వంపులో గాఢంగా స్మెల్ చూస్తూ ప్యూర్ శాండిల్ అండ్ జాస్మిన్ ఫ్లేవర్. ఐ వాంట్ యూ మోర్ దెన్ రైట్ నౌ. ఇందాకటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా కావాలని అనిపిస్తుంది నాకు అన్నాడు. మున్ని అతని మాటలకి కోపంగా అతని టచ్ని ఇరిటేట్గా ఫీల్ అవుతూ రేయ్ వదులు, లేదంటే చంపి పారదొబ్బుతా అని తిడుతున్న మున్ని లిప్స్ అతన్ని మరింతగా ఆకర్షించాయి. వాటి మీద సుతారంగా వేలితో తాకుతూ తనని ఇంటెన్స్గా చూస్తున్నా అతని చూపుకి ఎక్కడ కిస్ చేస్తాడో అని భయపడిన మున్ని టక్కున అతన్ని విడిపించుకుని పరుగున మెయిన్ గేట్ దగ్గరికెళ్ళింది మున్ని. ఆమె ధైర్యం అతని దగ్గర ఎక్కడ పోయిందో తనకి అర్థం కావడం లేదు. గేట్ లోపల ఉండాల్సిన తమ మేడం గేట్ బయటకు ఎలా వెళ్ళిందో అర్థం కాని సెక్యూరిటీ వినయంగా గేట్ ఓపెన్ చేసి మేడం ఆర్ యూ ఓకే అని అడిగాడు అందులో ఒకతను. ఎందుకంటే పాప కాళ్ళకి చెప్పులు లేకుండా ఒళ్ళంతా చెమటలతో పరుగులు పెడుతూ రావడం వింతగా ఉంది మరి. మున్ని ఏమీ మాట్లాడకుండా ఓకే అన్నట్టు తల ఊపి ఒకసారి వెనక్కి చూసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది. అతడు కార్ బ్యానెట్ ఎక్కి కూర్చుని మున్ని కనపడే వరకు ఆమెనే చూస్తుంటాడు. మున్ని లోపలికి వెళ్ళగానే అతనిలో ఒక రకమైన నిట్టూర్పు వెలువడింది. ఆమె టచ్ని ఇంకా ఫీల్ అవుతూ చిన్న ఈవిల్ స్మైల్తో ఫోన్ తీసుకుని ఒకరికి ఫోన్ చేసి సీరియస్గా ఆ ఇంటి అడ్రస్ చెప్పి 10 నిమిషాల్లో డీటెయిల్స్ కావాలి అన్నాడు. రుద్రతో కాల్ మాట్లాడి కాసేపు వర్క్ చూసిన రామ్ ఇల్లంతా చెక్ చేస్తూ బయట నుండి వస్తున్న మున్నిని చూసి మున్ని ఒంటరిగా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు తన డ్రెస్ని డౌట్గా చూస్తూ. తను వేసుకున్న ఆ డ్రెస్ వల్ల అబద్ధం చెప్పలేదు కాబట్టి అది రామ్, ఇవాళ బైక్ రేస్ జరుగుతుందని వెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు టెన్షన్ పడతావని తిరిగి వచ్చేసా అని అబద్ధం చెప్తున్న మున్నిని సీరియస్గా చూశాడు రామ్. నువ్వు ఒంటరిగా బయటకు వెళ్తే ప్రమాదం అని తెలుసు కూడా ఈ టైంలో వెళ్ళావంటే ఏం చెప్పాలి మున్ని? రుద్ర సార్ నన్ను నమ్మి మీకు సెక్యూరిటీగా పెట్టారు, నువ్విలా చేస్తే నేను సార్కి ఏం సమాధానం చెప్పాలి అని సీరియస్గా అడిగాడు రామ్ తనని. చాలీ ఇంకపై వెళ్ళంలే, కానీ ఇందాకొకడు మన ఇంటి వెనక డౌట్గా కనపడ్డాడు, వాడి సంగతి చూడు అని జరిగింది చెప్పకుండా అతన్ని రామ్ దగ్గర ఇరికించి చక్కగా రూమ్కి వెళ్ళిపోయింది మున్ని.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.